massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime, Fordo, Natanz, and Esfahan. Everybody. B-2 బాంబర్స్ ఇవి ఒక ప్రళయం. ఒకే ఒక్క దెబ్బకి ఇరాన్లో సీక్రెట్గా ఉంటున్న 3 అణు స్థావరాలను రాత్రికి రాత్రి లేపేసింది. అది కూడా డైరెక్ట్గా ఇరాన్ వెళ్ళి ఎలాంటి రేడర్స్కి దొరకకుండా లేపేసి తిరిగి వచ్చేసింది. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఇన్ని రోజులు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా అఫీషియల్గా ఎంటర్ అయిపోయింది. అమెరికా ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ని మోస్ట్ పవర్ఫుల్ B-2 బాంబర్స్ని ఉపయోగించి డిస్ట్రాయ్ చేసింది. నిన్న రాత్రి అమెరికాకు చెందిన 3 మోస్ట్ పవర్ఫుల్ B-2 బాంబర్స్ మన ఇండియాకి కింద సౌత్ పోల్కి దగ్గరగా ఉన్న డియాగో గార్సియా అమెరికన్ మిలిటరీ బేస్ నుండి బయలుదేరి ఇరాన్ ఎయిర్ స్పేస్లో ఎంటర్ అయ్యి ఈ మ్యాప్లో కనిపిస్తున్నటువంటి 3 న్యూక్లియర్ సైట్స్ పైన బంకర్ బస్టర్ మిసైల్స్ని వేసి అండర్ గ్రౌండ్లో ఉంటున్న ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేసింది. అయితే ముందుగా అసలు ఈ B-2 బాంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ B-2 బాంబర్స్ కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా అవే వీడియోస్ కనిపిస్తున్నాయి. ఈ B-2 బాంబర్స్ అమెరికా తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్. వీటిని ప్రపంచంలో ఉన్న ఏ దేశం ఏ టెక్నాలజీ ఐడెంటిఫై చేయలేదు. వీటి కాస్ట్ ఎంతో తెలుసా? ఒక్కొక్క ఫైటర్ జెట్ $2.1 బిలియన్ వరకు ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో చూస్తే 17,640 కోట్ల రూపాయలు. ఇలాంటివి అమెరికా దగ్గర తప్ప ఏ దేశం దగ్గర లేవు. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? వీటిని ఏ దేశ రేడర్, మిసైల్, డిఫెన్స్ సిస్టమ్ ఐడెంటిఫై చేయలేదు. అంటే ఇది శత్రువుల పైన ఉంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దాంతో వీటిని డిస్ట్రాయ్ చేయడం ఇంపాసిబుల్. వీటిని అమెరికా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్తో తయారు చేసింది. ఈ మెటీరియల్ ఏంటి అన్నది వీళ్ళు ఇప్పటికీ ప్రపంచానికి రిలీజ్ చేయలేదు. ఈ బాంబర్స్ ఇరాన్లోని న్యూక్లియర్ సైట్ని డిస్ట్రాయ్ చేసిన వెంటనే అమెరికాలో ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రపంచానికి రివీల్ చేశాడు. జియో పాలిటిక్స్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ దేశాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఒక దేశం ఇంకొక దేశానికి బెస్ట్ అండ్ లోయల్ ఫ్రెండ్ ఎప్పటికీ కాదు. ప్రతి దేశం వాళ్ళ అవసరం, ఇంట్రెస్ట్ని బట్టి ఇంకొక దేశంతో రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది. అయితే ఏ దేశాన్నైనా నమ్మొచ్చు కానీ అమెరికాను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. వీళ్ళకి అవసరం అనిపిస్తే మిత్రుల్ని కూడా అంతం చేయడానికి రెడీ అయిపోతారు. నేను ఈ విషయం ఎందుకు చెప్పానో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ అమెరికా చెప్పేదేంటంటే ఇరాన్ ప్రపంచంలోనే నెంబర్ 1 టెర్రరిస్ట్ స్పాన్సర్ కంట్రీ. ప్రపంచంలోనే ఎక్కువ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసేది ఇరానే అంటున్నాడు. అవును, ఇరాన్ ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్న హమాజ్ని, హుతీ రెబల్స్ని ఇరానే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇరాన్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఇంకా వరస్ట్ కంట్రీ. అలాంటి దేశాన్ని అమెరికా సంకలో పెట్టుకుని ఈ ఇరాన్ని బ్లేమ్ చేస్తుంది. అమెరికాకి ఒక దేశం అవసరం ఉంది అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ప్రపంచానికి మంచోళ్ళుగా చూపిస్తుంది. ఇరాన్ పైన దాడులు చేయడానికి, ఆ దేశాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ అవసరం. అందుకే మొన్న ఆఫీస్ మునీర్ గారిని అమెరికాకు పిలిచి లంచ్ పెట్టి మరీ ఇరాన్కి సంబంధించిన విషయాలు ట్రంప్ తెలుసుకున్నాడు. అలాగే పాకిస్తాన్లో ఉన్న అన్ని మిలిటరీ బేస్లను అమెరికా యూజ్ చేసుకునేలా సీక్రెట్గా ఒప్పందం చేసుకున్నాడు. వీళ్ళు సీక్రెట్ అనుకుంటున్నారు కానీ ప్రపంచం మొత్తానికి చాలా క్లియర్గా తెలుసు ఇరాన్ని ఓడించడానికి పాకిస్తాన్ అమెరికాకు హెల్ప్ చేస్తుంది అని. ఇక అమెరికా ఇరాన్లో పేల్చిన ఈ 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ ఈ ప్రాంతంలో న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసే ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. అమెరికా ఎంత కన్నింగ్ కంట్రీ అయినా వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ B-2 బాంబర్స్ ట్రావెల్ చేసిన విధానాన్ని మీరు గమనిస్తే ముందు అవి అమెరికా నుండి హవాయికి చేరాయి. అక్కడి నుండి గ్వామ్కి, అక్కడి నుండి డియాగో గార్సియాకు చేరి అక్కడి నుండి ఇరాన్ పైన డైరెక్ట్గా అటాక్ చేశాయి. ఇలా ఎందుకు అంటే ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్గా చైనా అండ్ రష్యాలు ఉన్నాయి. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేసినంత కాకపోయినా ఇరాన్కి రష్యా అండ్ చైనాలు వెపన్స్ విషయంలో, టెక్నాలజీ విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. ఈ బాంబర్స్ అమెరికా నుండి బయలుదేరిన విషయాన్ని చైనా ఎక్కడ పసిగట్టి ఇరాన్కి చెప్పేస్తుందో అని అమెరికా కొన్ని ఫేక్ బాంబర్స్ని చైనా వైపు పంపి ఆ దేశాన్ని డైవర్ట్ చేసింది. ఫేక్ వాటిని చైనా వైపు పంపి ఒరిజినల్ బాంబర్స్తో ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇది చూసిన చైనా కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. అమెరికా అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయడానికి బంకర్ బస్టర్ మిసైల్స్ని యూజ్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫైటర్ జెట్ నుండి ఈ మిసైల్ని దాదాపుగా 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తు నుండి లాంచ్ చేస్తారు. ఇది వేగంగా టార్గెట్ ఉన్న ప్రాంతంలో హిట్ చేసి భూమి లోపలికి దాదాపుగా 60 మీటర్ లోతుకు వెళ్ళి అక్కడ పేలుతుంది.
ఈ పేలుడికి ఆ ప్రాంతంలో ఉన్న అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఇరాన్ చెప్పేది ఏంటంటే అమెరికా ఈ ప్రాంతంలో అటాక్ చేస్తుంది అని మాకు ముందే తెలుసు, అందుకే ఇక్కడ నుంచి వెపన్స్ని, ఎక్స్పెరిమెంట్ మిషన్స్ని అన్నిటినీ వేరే లొకేషన్స్కి షిఫ్ట్ చేసేసాము అని. అలాగే మా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సిటీ దాదాపుగా 90 మీటర్ లోతుగా ఉంది, కానీ మీ బంకర్ బస్టర్లు మ్యాక్సిమం 60 మీటర్ లోతు వరకు మాత్రమే వెళ్తాయి, కాబట్టి ఆ అటాక్లో మాకు ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్తుంది. ఇక్కడ ఇరాన్ నిజం చెప్తుందా లేదా అనేది మనకు తెలియదు. టెక్నికల్గా చూస్తే బంకర్ బస్టర్ మిసైల్స్ భూమి లోపల 60 మీటర్ లోతు వరకు వెళ్తుంది, కానీ అమెరికా ఒకే ప్లేస్లో 2 మిసైల్స్ వేసి ఉంటే మాత్రం ఇరాన్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే వెంటనే 2 మిసైల్స్ వేసినప్పుడు మొదటి మిసైల్ 60 మీటర్ లోతు వరకు వెళ్లి భూమిని లూజ్ చేస్తుంది, రెండవ మిసైల్ 60 మీటర్లు దాటి ఇంకా లోపలికి వెళ్లి వెళ్తుంది. ఇక్కడ ఇరాన్కి నష్టం జరిగిందా లేదా అనే విషయం మనకు తెలియదు. ఇరాన్ కూడా ఈ విషయాన్ని మనకి ఓపెన్గా చెప్పదు, ఎందుకంటే యుద్ధంలో మాకు నష్టం జరిగింది అని ఎవరు పబ్లిక్గా చెప్పుకోరు. బట్ అమెరికా ట్రాక్ రికార్డ్ చూస్తుంటే మాత్రం వీళ్ళు ఇరాన్కి భారీ నష్టాన్ని కలిగించి ఉంటారు అనిపిస్తుంది. ఇరాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీ డిస్ట్రాయ్ అయిన వెంటనే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇలా మాట్లాడాడు. ఇక్కడ నెతన్యాహు కూడా ట్రంప్ని బాగా పొగిడేస్తున్నాడు, పొగడాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాడుతుంది, ఇప్పుడు ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏదైనా ఎక్స్ట్రాల్ చేస్తే అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి దాడులు చేస్తాయి. ఇక్కడ ఈయన లాస్ట్లో చెప్పిన మాటకు అర్థం ఏంటంటే శాంతి అనేది పవర్తోనే సాధ్యం అవుతుంది. అంటే శత్రువు కంటే మనం పవర్ఫుల్గా ఉన్నప్పుడే వాడు మనతో భయపడి శాంతిగా ఉంటాడు. అదే మనం వాడికంటే వీక్ అయితే మనపైన తిరుగుబడతాడు. ఈ కాలంలో ఇది 100% నిజం. ఇరాన్ పైన ఈ అటాక్ జరిగిన తర్వాత అక్కడి నుండి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా అమెరికాను కూడా టార్గెట్ చేయడం మొదలు పెడుతుందట. ఈ అటాక్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికాను ఒకేసారి ఎదుర్కోలేదు, కాబట్టి ఇరాన్ యుద్ధానికి దిగితే ఆ దేశాన్ని అమెరికా డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే అమెరికాను ఛాలెంజ్ చేసే దేశం ఈ భూమి మీద అసలు ఏదీ లేదు. పైగా అమెరికాకు ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకెంత పవర్ఫుల్గా మారిపోతారో ఒకసారి ఇమాజిన్ చేయండి. నెంబర్ 2, ఈ విషయాన్ని ఇరాన్ రియలైజ్ అయ్యి ఎలాగో వీళ్ళు అమెరికా చేసిన అటాక్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్ట్రాయ్ కాలేదు అని చెప్తున్నారు, కాబట్టి కామ్గా తిరిగి యుద్ధం చేయకుండా సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇక ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే నో. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వాలి అంటే ఇరాన్కి కూడా ఫుల్ సపోర్ట్ చేసే పవర్ఫుల్ కంట్రీస్ ఉండాలి. ప్రజెంట్ పరిస్థితుల ప్రకారం అమెరికా, చైనా, రష్యా అండ్ మన ఇండియా, యూరోప్ మొత్తాన్ని కలిపి ఒక కంట్రీ అనుకుంటే అది కూడా ఇవి యుద్ధంలో ఇన్వాల్వ్ అయితేనే అది వరల్డ్ వార్ అవుతుంది. కానీ ఇరాన్ కోసం వరల్డ్ వార్లోనికి దిగడానికి ఏ కంట్రీ సిద్ధంగా లేదు. కాబట్టి రాబోయే 10 రోజుల్లో ఇరాన్కి చెందిన డిఫరెంట్ ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ని టార్గెట్ చేయవచ్చు. ఆ తర్వాత వాళ్ళు కూడా కామ్ అయిపోతారు, ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా పవర్ ముందు వీళ్ళు నిలవలేరు. ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం గుండా అమెరికా తమకు కావలసిన 40% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇరాన్ ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేస్తే అమెరికా ఎకానమీ దెబ్బతింటుంది. మరి ఇరాన్ అలా చేస్తుందా అంటే చెప్పలేం. ఎందుకంటే అలా చేస్తే అమెరికా ఇరాన్ పైన చాలా ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అమెరికాకు ఒక దేశంతో అవసరం ఉంటే వాళ్లతో బాగుంటుంది, క్లోజ్ రిలేషన్ పెట్టుకుంటుంది. కానీ వన్స్ వాళ్లతో అవసరం అయిపోయాక ఆ దేశాన్ని పక్కన పడేస్తుంది. యూజ్ ఆఫ్ నో మన ఇండియాకు బెస్ట్ ఫ్రెండ్గా రష్యా ఉంది. ఎంతో అంత రష్యా తర్వాత మనం ఇజ్రాయెల్ని నమ్మొచ్చు, కానీ అమెరికాని, చైనాని, పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదు. ప్రెజెంట్ ఇవి మన ఇండియాకు శత్రువులు. మొత్తంగా ఇప్పుడు ఈ యుద్ధం ముగుస్తుందా, ఇంకా పెద్దగా మారుతుందా అనేది ఇరాన్ చేతిలో మాత్రమే ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ కాముగా ఉండిపోతే బెటరా, లేదా ప్రతీకారం కోసం అమెరికాపై యుద్ధం చేస్తే బెటరా? మీ ఆలోచనని కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.